హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిఫేజ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వంకాయ బజ్జీ అండి. దీన్ని మీ ప్రాంతంలో ఏమంటారో, మా ప్రాంతంలో అయితే వంకాయ బజ్జీ అంటారండి. ఊరుబిండి కూడా అంటారు దీన్ని. ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. వంకాయలు, టమోటాలు, చింతపండు, పసుపు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి. కారం ఎక్కువ ఉన్నాయండి, అందుకని నేను కొద్దిగానే తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ వెలిగించి కుక్కర్లో వాటర్ పోసుకున్నానండి. ఇందులోకి చింతపండు నేను ముందే కడిగి పెట్టుకున్నాను. పసుపు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బల్ని వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసానండి. పచ్చిమిర్చి, టమోటాలు. మనం ముందుగానే ఉప్పు నీళ్ళల్లో వంకాయల్ని కడిగి శుభ్రంగా వేసుకున్నామండి ఇందులోకి. ఇప్పుడు వీటిని తీసుకొని ఇవి కూడా కుక్కర్లోకి వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుందామండి. 4 స్టీముల తర్వాత దీన్ని ఇలా పప్పు గిత్తి సాయంతో బెదుకున్నానండి. ఇలా గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడింది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేద్దాం. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేద్దామండి. ఉల్లిపాయలు వేగే వరకు మనము మెదుపు పెట్టుకున్న బజ్జీలోకి కొత్తిమీర వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. పోపు వచ్చిందండి. ఇప్పుడు ముందుగానే మనము మెదుపు పెట్టుకున్న బజ్జీని కూడా అందులో వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి వంకాయ బజ్జీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.